పని ఒత్తిడి రెవెన్యూ విధులు మాత్రమే ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాలి. రెవెన్యూ ఉద్యోగులపై డిఆర్ఓల ఐక్యత, రెవెన్యూ జేఏసీ ఐక్యత, రెవెన్యూ జేఏసీ ఐక్యత, రెవెన్యూ జేఏసీ ఐక్యత. పని ఒత్తిడి కనుమూరి శ్రీనివాసరావు. నేను నూజివేడు గ్రామ రెవెన్యూ అధికారుల డివిజన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజున మా రాష్ట్ర అధ్యక్షులు, అలాగే గ్రామ సర్వేల సంఘం అధ్యక్షులు, విఆర్ఏల అధ్యక్షులు ముగ్గురు కలిసి, విఆర్ఏలు విఆర్ఓలు గ్రామ సర్వేలు కలిసి రెవెన్యూ జేఏసీగా ఏర్పడటం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు రీత్యా ఏంటంటే గ్రామ రెవెన్యూ అధికారులకి పని ఒత్తిడి, విపరీతమైన పని ఒత్తిడి పెంచుతున్నారు. అలాగే రీసర్వేలో భాగంగా రైతుల దగ్గరికి లీక్వైసీ చేయటం కానివ్వండి, లేదంటే మన విఆర్ఓ లాగిన్ కానివ్వండి, ఆ పని పూర్తి చేయడానికి సమయం ఇవ్వకుండా దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి 10 రోజుల్లో చేయవలసిన పనిని 3 రోజుల్లోనే చేయిస్తున్నారు. దానిపై తప్పులు దొరకడం జరుగుతుంది. ఆ తప్పులు మరలా పైకి వెళ్ళిన తర్వాత ఆ తప్పులపై విఆర్ఓల్ని బాధ్యులు చేస్తూ సస్పెండ్ చేయటం, అలాగే షోకాజ్ నోటీసులు ఇవ్వడం, విపరీతమైన ఒత్తిడి పెట్టడం వల్ల మన కాకినాడ జిల్లాలో ఒక గ్రామ రెవెన్యూ అధికారి వారు డ్రాఫ్ట్ ఆర్ఓ పీపీపీ ఈకేవైసీ చేయడానికి ప్రయాణం చేస్తుండగా వారు రోడ్డు మార్గంలో యాక్సిడెంట్కి గురయ్యి వారు చనిపోవడం జరిగింది. అలాగే ఒక విఆర్ఓ గారు అక్కడ మన కాకినాడ జిల్లాలోనే ఒక తహసీల్దార్ గారు పెట్టే పని ఒత్తిడి, అలాగే విపరీతమైన టార్చర్ పెట్టడం వల్ల వారు బలవంతమైన మరణానికి పాల్పడ్డారంటే నిద్రమాత్రలు మింగి చనిపోవాలని చెప్పేసి ఆ విధంగా కూడా ఒక విఆర్ఓ ఇచ్చేసి పానాపాయం నుండి బయటకు రావడం జరిగింది. ఈ అన్నిటి రీత్యా మా రాష్ట్ర సంఘం అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు గారు రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులపై విపరీతమైన పని ఒత్తిడి పెడుతున్నారు. ఓ పక్క రీసర్వే, తర్వాత మా నీటి సంఘం తీరువా, ఇతర పనులు కూడా అన్నీ మేమే చేసుకుంటూ ఉంటే మళ్ళీ జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ వారు యూనిఫైడ్ సర్వే చేయమని చెప్పేసి విపరీతమైన ఒత్తిడి తేవడం జరుగుతుంది. అలాగే వారు ఆ సర్వే చేయకపోతే ప్రతి 2-3 రోజులకోసారి షోకాజ్ నోటీస్ ఇస్తాం, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ పని కూడా చేయాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మా రెవెన్యూ పనులే మేము చేసుకోలేని స్థితిలో ఉంటే మళ్ళీ అధికమైన పని ఒత్తిడి పెట్టి మమ్మల్ని చాలా తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగా మా రాష్ట్ర సంఘం జేఏసీ ఏదైతే ఉందో 4 రోజులు నల్ల బ్యాడ్జీలతో తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టమని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు 4వ రోజు ఈ కార్యక్రమాన్ని చింతలపూడి మండలంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మండలంలో గత 3 రోజులు కూడా మా గ్రామ రెవెన్యూ అధికారులు, అలాగే గ్రామ సర్వేర్లు, గ్రామ సహాయకులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సంఘాన్ని చెప్పిన దాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మా రాష్ట్ర సంఘం ఏదైతే మా పని ఒత్తిడిపై కానివ్వండి, లేదంటే మేము పడుతున్న ఇబ్బందులపై కానివ్వండి, డిపార్ట్మెంట్లో జరుగుతున్న మా పైన ఏదైతే ఉందో సస్పెండ్లు చేయటం, షోకాజ్ నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దానిపైన రాష్ట్ర సంఘం మళ్ళీ తదుపరి కార్యాచరణ ఏదైతే ఇచ్చిద్దో ఆ కార్యాచరణ అమలు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నూజివేడ్ డివిజన్ కమిటీ తరఫున, అలాగే చింతలపూడి మండలం తరఫున ఈ మీడియా మోహం ద్వారా తెలియపరుచుకున్నాము. ముఖ్యంగా మేము ఏదైతే ఈ సమస్యలపై పోరాటం చేస్తున్నామో ఇది ప్రభుత్వాన్ని చేరే విధంగా మీడియా మిత్రులు కృషి చేసి ఆ విధంగా ప్రభుత్వం మాపై సానుకూలమైన స్పందన తీసుకొని మా రాష్ట్ర సంఘ నాయకులతో చర్చలు జరిపి మేము ఏదైతే పని ఒత్తిడి నుండి విముక్తి కలిగిమంటున్నామో అదేమి బడ్జెట్తోనో డబ్బుతో కూడిన పని ఏమి కాదు. కాబట్టి మా పైన పని ఒత్తిడి లేకుండా రెవెన్యూ పనులు మాత్రమే మాకు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.